అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 48 గంటల గడువు ఇవ్వడంతో ఇప్పుడు ఇరాన్ కూడా మరో అడుగు ముందుకేసింది. ఈ క్రమంలో అమెరికా ఇజ్రాయెల్కు ఇరాన్ గట్టి హెచ్చరికలు చేసింది. త్వరలోనే వారికి బిగ్ సర్ప్రైజ్ ఇవ్వనున్నామని ఇరాన్ భద్రతాధికారులు తెలిపారు. ఇరాన్ తన సొంత ప్రణాళికలు, నిర్దిష్ట లక్ష్యాల ప్రకారమే యుద్ధాన్ని కొనసాగిస్తోందని సదరు భద్రతాధికారి తెలిపారు. ఈ క్రమంలోనే అమెరికా ఇజ్రాయెల్కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ సందర్భంగా అమెరికా లక్ష్యాల జాబితాలో భూయిష్టంగా ఉందని ఎద్దేవా చేశారు. తమ వంతెనలను లక్ష్యంగా చేసుకుంటామని అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న బెదిరింపులు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేయటం గురించి ప్రస్తావిస్తూ వారి సైనిక చర్యలు విఫలమయ్యాయన్నారు. ఇదిలా ఉండగా 48 గంటల్లోగా హార్ముజ్ ను తెరవాలంటూ ఇరాన్ కు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. లేదంటే నరకం చూపిస్తామని ఆయన బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై కూడా తాజాగా ఇరాన్ గట్టిగానే స్పందించింది. తమ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే మరింత తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు ఇరాన్ భద్రతాధికారులు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 48 గంటల గడువు ఇవ్వడంతో ఇప్పుడు ఇరాన్ కూడా మరో అడుగు ముందుకేసింది. ఈ క్రమంలో అమెరికా ఇజ్రాయెల్కు ఇరాన్ గట్టి హెచ్చరికలు చేసింది. త్వరలోనే వారికి బిగ్ సర్ప్రైజ్ ఇవ్వనున్నామని ఇరాన్ భద్రతాధికారులు తెలిపారు. ఇరాన్ తన సొంత ప్రణాళికలు, నిర్దిష్ట లక్ష్యాల ప్రకారమే యుద్ధాన్ని కొనసాగిస్తోందని సదరు భద్రతాధికారి తెలిపారు. ఈ క్రమంలోనే అమెరికా ఇజ్రాయెల్కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ సందర్భంగా అమెరికా లక్ష్యాల జాబితా లోభూయిష్టంగా ఉందని ఎద్దేవా చేశారు. తమ వంతెనలను లక్ష్యంగా చేసుకుంటామని అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న బెదిరింపులు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేయడం గురించి ప్రస్తావిస్తూ వారి సైనిక చర్యలు విఫలమయ్యాయన్నారు. ఇదిలా ఉండగా 48 గంటల్లోగా హార్ముజ్ ను తెరవాలంటూ ఇరాన్ కు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. లేదంటే నరకం చూపిస్తామని ఆయన బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై కూడా తాజాగా ఇరాన్ గట్టిగానే స్పందించింది. తమ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే మరింత తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు ఇరాన్ భద్రతాధికారులు.